make any sound, okay? What I'm telling now, just listen with quietly. Did you understand? Okay. So we are gathered here today in this morning in our school. Now what? Do you know that? మనము ఇక్కడ ఈ రోజు ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నాము? You know the reason? Because of the independence. What is the meaning by independence? But I will ask him Telugu also. What is the meaning by Swatantra? Freedom. I will ask what is the meaning by freedom? మీరు అంటారు కదా, అమ్మ అన్నం తినకపోతే బలవంతంగా చేపిస్తుంది అన్నం తిన్నది. ఎక్కడ ఉంది ఫ్రీడమ్? హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడుతున్నారు. ఎక్కడ ఉంది ఫ్రీడమ్? స్కూల్కి వెళ్ళకపోతే నాన్న కొడుతున్నారు. ఎక్కడ ఉంది ఫ్రీడమ్? ఉందా మీకు ఫ్రీడమ్? I will tell you. Thank you for this beautiful chance to stand before all of you. I would like to thank our Korapalli sir and our manager sir and my HM sir who has given me the beautiful chance to stand before you to say 3 words about the Independence Day. So you want to listen the things from childhood. I have been listening all the messages from the our teachers and freedom fighters and whatever name. You also listening. మనమంతా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. స్పీచ్ గురించి ఫ్రీడమ్ 1947 ఫ్రీడమ్. Yes or no? So today I want to tell you the new things about the freedom. We know the Subhash Chandra Bose, we know the Mahatma Gandhi, we know the Jawaharlal Nehru, we know the Bhagat Singh. Yes or no? People have వింటూనే ఉన్నాం మనము. The thing is that I will tell you the thing. మనము అందరము ఎప్పుడైనా ఒక్కడే అనుకుంటాం. We got freedom from British rule. Yes or no? బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక ఫ్రీడమ్ వచ్చింది. అది 1947 లో. ఆర్ యూ ఫ్రీ నౌ? మీరు ఫ్రీగా ఉన్నారు ఇప్పుడు? ఎస్. మరి హోంవర్క్ చేసేందుకు సార్ అంటున్నారు. సార్ ఇంత హోంవర్క్ ఇస్తున్నారు, మాకు ఫ్రీడమ్ ఎక్కడ ఉంది సార్, టైం దొరకలేదు ఎందుకు అంటున్నారు? మరి మీరు ఫ్రీ ఉన్నారు కదా, చేసుకోవాలి. Yes or no? If the teachers are giving the homework, you have to complete that. Yes or no? Then why you are complaining? This much you are getting, you are not getting time. అప్పుడు మీకు ఫ్రీడమ్ లేదు కదా. Yes or no? ఉందా మీకు ఫ్రీడమ్? ఉందా? Okay, leave that. So, in this morning we are standing here to listen all the words about our freedom fighters, our forefathers, those who died for our country, those who fought against British rules. And we got freedom from them. That happened in 1947. Before that, అందక ముందు 1947 ముందు మా ఇండియాలో ఏం జరిగి ఉంటుంది? There were the British. Do you know who were the Britishers? Britishers అంటే తెలుసా మీకు? ఎవరు? వైట్ స్కిన్ వాళ్ళ అంటే మొత్తం మన స్టేట్ లో కూడా, మన ఇండియాలో కూడా ఉన్నారు. నార్త్ ఈస్ట్ మణిపూర్, నాగాలాండ్, మిజోరాం వాళ్ళు కూడా స్కిన్ వైట్. వాళ్ళు బ్రిటిషా? Britishers are England. Not all white color skin, not all are Britishers. Only England people are Britishers. You understand? అందరు స్కిన్ తెల్ల ఉన్న వాళ్ళు బ్రిటిషర్స్ కాదమ్మా. England people are British who ruled our country in those times, who dominated us. ఎవరు? మా ఇంటి అంటే మా ఇండియా కదా. మా ఇంటికి వచ్చి మమ్మల్ని నుంచి దోచుకొని తీసుకుపోయారు. అప్పుడు మాకు ఒక ఇండియాకు పేరు ఉండేది, గోల్డెన్ గార్డ్. మా ఇండియా పేరు అప్పుడు గోల్డెన్ గార్డ్. దానికి అర్థం తెలుసా? మా ఇండియాలో అప్పుడు చాలా గోల్డ్ ఏమంటారు, వాట్ వి కాల్ దట్ డైమండ్ ఇన్ తెలుగు? వజ్రం. మాకు వజ్రం ఉండేది. వజ్రం ఇప్పుడు ఎక్కడ ఉంది తెలుసా? ఎక్కడ ఉంది? మ్యూజియం ఆఫ్ ఇంగ్లాండ్. విక్టోరియా ఉంది కదా, దాని కళ్ళ అది కిరీటం ఏమంటారు దాన్ని? దానిలో ఉంటుంది. అది మాది, మా ఇండియా. వాళ్ళు వచ్చారు, మమ్మల్ని దోచుకొని తీసుకోపోయారు. ఇప్పుడు మమ్మల్ని హెల్ప్ చేస్తున్నారు. నా దే ఆర్ టెల్లింగ్ దట్ ఇండియన్స్ ఆర్ పూర్ పీపుల్. ఎట్లా? మన పూర్ కాదు అసలు. మా దగ్గర ఇప్పుడు చాలా ఉండేది. ఏ కంట్రీ కంపేర్ చేసినా మా ఇండియాకు చాలా ఉండేది. గోల్డ్, సిల్వర్, డైమండ్ చాలా ఉండేది మాకు. కానీ అప్పుడు మన ఫోన్ లేదు ఆ టైంలో. ఇన్ దోస్ టైమ్ యూ డోంట్ హ్యావ్ ద యూనిటీ. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. That time we were not having any unity. మీకు తెలుసా కదా, if you are taking one stick, everyone can break. ఒక్క స్టిక్ తీసుకుంటే ఎవరైనా ఇలా కొడతారు కదా. 10 స్టిక్లు ఒకసారి ఇలా కొడతారా? ఇలా అవుతుందా? వాళ్ళ కూడా కాదు. Unity has strength. Unity has, because of the unity,
society, they point out that our weakness, they take one chance, they have come only for the business purpose. బ్రిటిష్ వాళ్ళు మా ఇండియాకి వచ్చారు బిజినెస్ కోసం. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది ఇండియాలో చాలా ఉన్నాయి మెటీరియల్స్ తీసుకోవచ్చు, కానీ ఎట్లా వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు నాకు లేదా మా టీమ్స్ ఉన్నారు కదా చదువులేని వాళ్ళు, నాలెడ్జ్ లో because of the chance and the rule, that is not matter. But after freedom, what we are getting now, in that time we cannot speak our ఒకటి చెప్తాను. బ్రిటిష్ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనము మా ఇష్టంతోనే చేయలేకపోతున్నాం. చేస్తున్నాం ఇప్పుడు మా ఇష్టంతో ఏదైనా చేస్తాం, దానికంటే ఇది కాదు. నిజమే. But it is that now, because of our great forefathers, freedom fighters, మనం చెప్పిన freedom fighters, వాళ్ళ వల్ల మనకు ఫ్రీడమ్ వచ్చేసింది. ఓకే, దట్ ఈస్ ఓకే, మనం ఫ్రీడమ్ దొరికింది, మా ఇష్టంతో మనం నడపచ్చు, ఏ భాష మాట్లాడుకోవచ్చు, ఏ రిలీజ్ అయినా తీసుకోవచ్చు, ఏ స్కూల్ అయినా చదవచ్చు, ఏదైనా చెప్పొచ్చు. దిస్ ఇస్ ద ఫ్రీడమ్ కంట్రీ. yes or no? But there is a limitation for all of you. Being a student, you have the limitation. You understand? Being a student, you have the limitation to speak, to play, to write, to study. For everything there is a limitation for you. One word is there, one quotation is in English, excess is very bad. What is that? Excess is very bad. ఎక్కువ తింటే ప్రాబ్లం, ఎక్కువ మాట్లాడితే ప్రాబ్లం, ఎక్కువ పడుకుంటే ప్రాబ్లం, ఎక్కువ ఆడుకుంటే ప్రాబ్లం, ఎక్కువ స్టడీ కూడా ప్రాబ్లం. When you are studying much, there will be a problem. When you are sleeping much, there will be a problem. When you are eating much, no, what is that? When you are playing much, there will be a problem. When you are watching TV much, there will be a problem. Yes or no? ఎక్కువ ఏది కూడా మాకు కరెక్ట్ కాదు. సో ఫ్రీడమ్ ఉన్నట్టు మాకు ఫ్రీడమ్ మాకు వచ్చింది కాబట్టి మనము ఏది పద్ధతి చేసుకోకూడదు. Yes or no? Are you listening your teachers? మీ టీచర్ మాట మీరు వింటున్నారా? I am not standing here to tell about the Independence Day. Just I am to stand here to ask you some questions. Yes or no? ఫ్రీడమ్ ఫైటర్ గురించి మీరు చాలా మెసేజ్ వింటూనే ఉన్నారు, వింటారు కూడా. మీ లైఫ్ చాలా వింటారు. అది చెప్పండి, నేను కొత్తగా చెప్పడానికి రాలా. ఒక్కటే అడుగుతాను, మీరు స్కూల్కి రోజు వస్తున్నారు కదా, ఆర్ యూ కమింగ్ టు స్కూల్ డైలీ? ఆర్ యూ లిసనింగ్ యువర్ టీచర్స్? కంప్లీటింగ్ యువర్ హోంవర్క్స్? ఆర్ యూ లిసనింగ్ యువర్ పేరెంట్స్? యువర్ బెడ్ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్స్. ఇప్పుడు కూడా మీకు డౌట్ వచ్చింది కదా, మీరు బేటా గుడ్, మీకే తెలియదు మీరు బేటా గుడ్. మీకు తెలుసా? తెలియదు కదా, యూ డోంట్ నో యువర్ బేట్ ఆర్ గుడ్. తెలియాలంటే ఏం చెప్పాలి? ఆల్ ఆర్ గుడ్, ఆల్ ఆర్ గుడ్, యువర్ వాయిస్ టెల్లింగ్. Even you have the confusion in your mind that you are bad or good. Yes or no? Once again I will ask you, are you bad or good boys or girls? మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? ఇంగ్లీష్ అర్థం కాదా? You don't know the meaning of bad and good? Good అంటే? Bad అంటే? You are good or bad? Okay, no problem. We all are good human beings because we are the students. So one thing I have to tell you that as per you are the students, to remember in your mind that in student life you can do all those things that we have done in before. But listen your parents, listen your teachers, come to their school, study well, complete your homeworks and be a good student. Not only student, be a good child. Of course, student ఇంటి కాడ అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, స్కూల్ వచ్చేసరికి స్టూడెంట్. Yes or no? ఒక మనిషి, I will ask you only 3 questions, okay? ఒక స్టూడెంట్ క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమంటాం మనము? గ్రౌండ్ ఉన్నప్పుడు ప్లేయర్, మీటింగ్ లో ఉన్నప్పుడు
ఒక స్టూడెంట్ స్కూల్ ఉన్నప్పుడు స్టూడెంట్ ఓకే, ఇంటికాడ ఉన్నప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి అవ్వచ్చు ఓకే, గ్రౌండ్ ఉన్నప్పుడు ప్లేయర్